వెల్కమ్ టు క్వాలిటీ థాట్. నా పేరు రమణ భూపతి, క్వాలిటీ థాట్ ఫౌండర్ నేను. ఇవాళ ఈ వీడియోలో అసలు స్క్రమ్ మాస్టర్ రోల్, ఐటీ ప్రాజెక్ట్స్లో స్క్రమ్ మాస్టర్ రోల్ ఇంపార్టెన్స్ ఏంటి, అసలు స్క్రమ్ మాస్టర్ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయి, స్క్రమ్ మాస్టర్ ఎలాంటి సర్టిఫికేషన్స్ చేయాలి, స్క్రమ్ మాస్టర్కి ఫ్యూచర్ రోడ్ మ్యాప్ ఎలా ఉంటుంది, స్క్రమ్ మాస్టర్ కోర్సు ఎలా నేర్చుకోవాలి, ఎవరికి సూటబుల్ అవుతుంది, ఇలాంటి విషయాల గురించి ఈ వీడియోలో మాట్లాడదాం. ఎందుకంటే చాలామంది ఐటీలో వర్క్ చేస్తూ కొంత ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సైడ్కి స్క్రమ్ మాస్టర్ రోల్కి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. అలాగే నాన్ ఐటీ నుంచి ఐటీలోకి షిఫ్ట్ అవ్వాలనుకున్నప్పుడు కూడా మిడ్ లెవెల్ అంటే ఒక 5 to 10 years నాన్ ఐటీలో వర్క్ చేసిన వాళ్ళు ఒకవేళ ఐటీలో షిఫ్ట్ అవ్వాలనుకున్నప్పుడు స్క్రమ్ మాస్టర్ రోల్కి కూడా చాలా వాళ్ళకి ఓపెనింగ్స్ ఉంటాయి. కాబట్టి ఈ స్క్రమ్ మాస్టర్ రోల్ గురించి క్లియర్గా అసలు ఈ వీడియోలో మాట్లాడటం జరుగుతుంది. వెరీ ఫస్ట్ పాయింట్, అసలు స్క్రమ్ మాస్టర్ అనే రోల్ ఎందుకు కావాలంటే ఒక ఐటీ ప్రాజెక్ట్లో ట్రెడిషనల్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో జరిగే ఒకప్పుడు ప్రాజెక్ట్స్, కానీ 2008 తర్వాత ఎజైల్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ఎజైల్ మెథడాలజీలో ప్రాజెక్ట్స్ అనేవి జరుగుతున్నాయి. ఈ ఎజైల్ మెథడాలజీలో ఏమవుతుందంటే ఒక సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ని ర్యాపిడ్గా అంటే చాలా ఫాస్ట్గా క్లయింట్కి ఇవ్వడానికి పాసిబుల్ అవుతుంది. దీనికి మనం ఇంక్రిమెంటల్ ఇటరేటివ్ అప్రోచ్ అనేటటువంటి కాన్సెప్ట్ని ఫాలో అవుతారు ఎజైల్ మెథడాలజీలో. అంటే ఇంకా సింపుల్గా అర్థమయ్యేలా చెప్పాలంటే ప్రతి ఐటీ ప్రాజెక్ట్ రన్ అవ్వాలంటే టెక్నాలజీ ఎంత ఇంపార్టెంటో ప్రాసెస్ కూడా అంతే ఇంపార్టెంట్. ఈ ప్రాసెస్లో మనకి వాటర్ ఫాల్ మోడల్ అని, వి మోడల్ అని, ఇటరేటివ్ మోడల్స్ అని 3 మోడల్స్, చాలా మోడల్స్ ఉంటాయి. ఇటరేటివ్ మోడల్ని ఫాలో అవుతూ ఎజైల్ మెథడాలజీ ప్రాజెక్ట్స్ అనేవి చాలా పాపులర్ అయినాయి. మళ్ళీ మనకి ఎజైల్ మెథడాలజీలో స్క్రమ్ ఫ్రేమ్వర్క్ అని, స్కేలెడ్ ఎజైల్ ఫ్రేమ్వర్క్ అని, క్యాన్బన్ మెథడ్ అని చెప్పి ఇట్లా కొన్ని ఫ్రేమ్వర్క్స్ ఉంటాయి. ఈ స్క్రమ్ మాస్టర్ రోల్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఒక ప్రాసెస్ అంటే ఒక ప్రాజెక్ట్ ఎజైల్ అండ్ స్క్రమ్ ప్రాసెస్ ప్రకారం జరిగేలాగా చూడటం అనేది ఈ స్క్రమ్ మాస్టర్ యొక్క మెయిన్ ఇంపార్టెన్స్. స్క్రమ్ మాస్టర్ గురించి ఇంకా కొన్ని పాయింట్స్ చెప్పాలంటే స్క్రమ్ మాస్టర్ని మనం ట్రూ లీడర్ అని చెప్పి పిలుస్తాం. ట్రూ లీడర్, సర్వెంట్ లీడర్, ట్రూ లీడర్ అంటే స్క్రమ్ మాస్టర్ ఒక టీం అంటే ఒక 10 members టీమ్ని, డెవలపర్స్ని, టెస్టర్స్ని ఇస్తే ఆ టీంని ఎంపవర్ చేస్తూ ఆ టీం వాళ్ళు స్క్రమ్ ఫిలాసఫీని కరెక్ట్గా ఫాలో అయ్యేలాగా చూస్తూ ఈ ఇంక్రిమెంటల్ ఇటరేటివ్ అప్రోచ్లో స్క్రమ్ వాల్యూస్తో ప్రాజెక్ట్ని డెలివర్ చేయటం అనేది స్క్రమ్ మాస్టర్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్. స్క్రమ్ మాస్టర్ చాలా రెస్పాన్సిబిలిటీస్ పెర్ఫామ్ చేస్తాడు. అసలు టెక్నికల్గా స్క్రమ్ మాస్టర్ ఏం చేస్తాడు అనేది నేను సపరేట్ వీడియోలో చేస్తాను మనకి. ఇప్పుడు ఇవాళ ఈ వీడియో ఆబ్జెక్టివ్ ఏంటంటే స్క్రమ్ మాస్టర్ రోల్కి మార్కెట్లో ఓపెనింగ్స్ ఎలా ఉన్నాయి, ఎలాంటి కంపెనీస్ హైర్ చేస్తారు, ఇలాంటి విషయాలు ఎక్కువ స్క్రమ్ మాస్టర్ కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ మాట్లాడదాం మనం. స్క్రమ్ మాస్టర్ కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ స్క్రమ్ మాస్టర్ రోల్కి ప్యాకేజెస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యాకేజెస్ మినిమం 15 lakhs ఉంటుంది. నేను మా స్టూడెంట్స్ని మేము చూసినప్పుడు క్వాలిటీ థాట్లో చాలామంది సెలెక్ట్ అయింది 15 lakhs నుంచి 25 lakhs ప్యాకేజ్. మీరు 15 lakhs నుంచి 25-30 lakhs ప్యాకేజ్ లోపు ట్రై చేయాలనుకుంటే ఐటీ జాబ్లో స్క్రమ్ మాస్టర్ రోల్ అనేది మీకు కరెక్ట్గా ఫిట్ అవుతుంది. అలాగే ఓపెనింగ్స్ వచ్చేటప్పటికి లింక్డ్ఇన్ ప్రకారం చూస్తే మనకి ఒక 1000 to 1500 ఓపెనింగ్స్ అనేవి ఎవ్రీడే మనకి లింక్డ్ఇన్లో ఉంటుంది. ఈ స్క్రమ్ మాస్టర్ ఓపెనింగ్స్ కూడా చిన్న కంపెనీస్లో ఉంటాయి, మిడిల్ లెవెల్లో ఉంటాయి, అట్లాగే ఎంఎన్సీస్లో ఉంటాయి. మెయిన్గా ప్రతి సర్వీస్ ప్రాజెక్ట్ అయినా ప్రొడక్ట్ అయినా సరే ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఖచ్చితంగా ప్రాసెస్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు అందరూ స్క్రమ్ ప్రాసెసే ఫాలో అవుతున్నారు. ఎస్పెషల్లీ ప్రాజెక్ట్స్ డిస్ట్రిబ్యూటెడ్ మోడ్లోకి వెళ్ళినాయి కాబట్టి ఇప్పుడు అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ, కోవిడ్ కానీ, లేకపోతే డిఫరెంట్ లొకేషన్స్ నుంచి వర్క్ ఆపరేట్ అవుతుంది కాబట్టి ప్రతి ప్రాజెక్ట్లో స్క్రమ్ మాస్టర్ అనే రోల్ చాలా కీలకమైంది ఇప్పుడు. ఓపెనింగ్స్ వైజ్ కూడా స్క్రమ్ మాస్టర్కి ఖచ్చితంగా మార్కెట్లో ఓపెనింగ్స్ ఉన్నాయి. స్క్రమ్ మాస్టర్కి ప్యాకేజ్ వైజ్ కానీ, ఓపెనింగ్స్ వైజ్ కానీ, ఫ్యూచర్ మాట్లాడదాం. ఫ్యూచర్ ఏంటంటే నేను ఇప్పుడు స్క్రమ్ మాస్టర్ అయ్యాను, వాట్ నెక్స్ట్ అని చాలామందికి డౌట్ ఉంటుంది. మీరు స్క్రమ్ మాస్టర్ తర్వాత రిలీజ్ ట్రైన్ ఇంజనీర్గా ట్రై చేయొచ్చు, అలాగే ఎజైల్ డెలివరీ మేనేజర్గా అప్స్కిల్ అవ్వచ్చు, అలాగే ఎజైల్ కోచ్ అవ్వచ్చు. స్క్రమ్ మాస్టర్ నుంచి 2 paths ఉంటాయి. ఒకటి మీరు స్క్రమ్ మాస్టర్గా చేసినప్పుడు నెక్స్ట్ పాత్ మీరు డెలివరీ సైడ్ వెళ్ళాలనుకుంటే ప్రాజెక్ట్ మేనేజర్ సైడ్ వెళ్ళొచ్చు, లేదు మీరు కోచ్ సైడ్ వెళ్ళాలనుకుంటే ఎజైల్ కోచ్ వెళ్ళొచ్చు. స్క్రమ్ మాస్టర్, రిలీజ్ ట్రైన్ ఇంజనీర్ అండ్ ప్రాజెక్ట్ మేనేజర్, ఈ లైన్ అనేది ఖచ్చితంగా ఫ్యూచర్ గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా బాగుంటుంది. తర్వాత స్క్రమ్ మాస్టర్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఎలాంటి క్వాలిఫికేషన్ ఉంటే అంటే ఎలాంటి వాళ్లకు స్క్రమ్ మాస్టర్ రోల్ కరెక్ట్గా సెట్ అవుతుంది అంటే ఫస్ట్ ఐటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడదాం.
మీరు ఆల్రెడీ ఐటీలో వర్క్ చేస్తున్నారు. సో మీరు మాన్యువల్ టెస్టింగ్లో వర్క్ చేస్తున్నారు. సో మీకు మాన్యువల్ టెస్టింగ్లో వర్క్ చేస్తున్నప్పుడు మీకు కోడింగ్ సైడ్ వెళ్ళాలా, అంటే కోడింగ్ అంటే ఆటోమేషన్ టెస్టింగ్ వైపు వెళ్ళడం అనేది ఒక ఆప్షన్, డెవలప్మెంట్ వైపు వెళ్ళడం అనేది ఇంకొక ఆప్షన్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సైడ్ వెళ్ళడం అనేది 3 ఆప్షన్. అంటే మీరు ఒక ఐటీలో ఎంప్లాయీగా ఏదర్ మాన్యువల్ టెస్టింగ్ కావచ్చు, సపోర్ట్ ఇంజనీర్ కావచ్చు, లేదా మీరు డెవలప్మెంట్ ప్రెషర్ని టేకప్ చేయలేకపోతున్నారు, ఎక్కువగా మెయింటెనెన్స్ ప్రొడక్షన్ సపోర్ట్ ప్రాజెక్ట్స్లో పనిచేశారు, లేకపోతే మీరు ఇప్పటిదాకా వర్క్ చేసిన టెక్నాలజీ ఇప్పుడు అవుట్డేటెడ్ అయింది, సో ఐటీలోనే ఉన్నారు. కానీ సో మీరు ఐటీలోనే సో అప్స్కిల్ అవ్వాలనుకుంటున్నారు, మీకు ఎక్కువ కోడింగ్ ప్యాషన్ లేదు, కోడింగ్ సైడ్ అంత ప్యాషన్ లేదు అనుకున్నప్పుడు కానీ, లేదా లేదా ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఇంట్రెస్ట్ ఉంటుంది కొంతమందికి. అంటే సో మీరు డెవలపర్గా ఉన్నారు, కానీ మీకు ఏంటంటే ఇండివిజువల్ కాంట్రిబ్యూటర్గా కాకుండా సో మీకు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సైడ్ లేకపోతే మేనేజ్మెంట్ సైడ్ వెళ్ళాలి ఐటీ ప్రాజెక్ట్లో అని ఇంట్రెస్ట్ కానీ మీకుంటే, సో సో మీరు ఐటీ ప్రాజెక్ట్లో ఉండి సో మీరు మాన్యువల్ టెస్టింగ్ సపోర్ట్ కైండ్ ఆఫ్ ఏ ప్రాజెక్ట్స్లో చేస్తూ మీరు అప్స్కిల్ అవ్వాలి అని అనుకుంటున్నారు. సో అలాంటప్పుడు ఖచ్చితంగా కూడా స్క్రమ్ మాస్టర్ అనేటటువంటి రోల్ మీకు సెట్ అవుతుంది. అలాగే మీరు సో డెవలపర్గా ఉన్నారు, కానీ మీరు అప్స్కిల్ అవ్వాలనుకుంటున్నారు. ఎలా అంటే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సైడ్ మీకు ప్యాషన్ ఉంది, అప్పుడు కూడా మీకు స్క్రమ్ మాస్టర్ రోల్ ఖచ్చితంగా సెట్ అవుతుంది. ఇంకొక ఆప్షన్ ఏంటి అంటే సో మీరు నాన్ ఐటీలో ఉన్నారు, మీరు ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఆర్గా వర్క్ చేశారు, బీపీఓ ఇండస్ట్రీలో వర్క్ చేశారు, లేకపోతే సో కొంత అంటే ఐటీ సపోర్ట్ సిస్టమ్స్లో వర్క్ చేశారు. ఇలా ఉన్నప్పుడు లేకపోతే మీకు మంచి డొమైన్ నాలెడ్జ్ ఉంది, స్టిల్ మీరు ఐటీలో షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నాడు, అలాంటప్పుడు కూడా స్క్రమ్ మాస్టర్ అనే రోల్ సెట్ అవుతుంది. సో స్క్రమ్ మాస్టర్ అనే రోల్ ఇలాంటి వాళ్ళు ఎక్కువగా అంటే జనరల్గా మీరు అడ్మిషన్స్ చూసినప్పుడు ఎక్కువ మంది ఎవరు నేర్చుకుంటున్నారంటే మిడ్ లెవెల్ నాన్ ఐటీ నుంచి ఐటీకి వచ్చేవాళ్ళు, కానీ ఐటీలో ఉంటూ వాళ్ళు అప్స్కిల్ అవ్వాలనుకుంటున్న వాళ్ళు, కానీ సో ఐటీలో ఉంటూ వాళ్ళు అప్స్కిల్ అనుకోవడం అంటే టెస్టింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సైడ్ కానీ సో లేకపోతే డెవలప్మెంట్ బ్యాక్గ్రౌండ్ నుంచి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సైడ్ కానీ అప్స్కిల్ అవ్వాలనుకుంటున్న వాళ్ళకి ఖచ్చితంగా స్క్రమ్ మాస్టర్ రోల్ అనేది సో సెట్ అవుతుంది. అలాగే సో మీరు స్క్రమ్ మాస్టర్ రోల్కి మీరు చూజ్ చేసుకున్నప్పుడు మీకు సర్టిఫికేషన్స్ ఏం చేస్తే బాగుంటుంది. ఇక్కడ మీరు స్క్రమ్ మాస్టర్ అవ్వాలి అనుకున్నప్పుడు మీకు చాలా స్కిల్స్ ఉండాలి, ఆ స్కిల్స్తో పాటు సర్టిఫికేషన్ ఉండాలి. అంటే డైరెక్ట్గా మీరు స్క్రమ్ మాస్టర్ సర్టిఫికేషన్ చేసేసి ఇప్పుడు చాలామంది ఒక 2 days స్క్రమ్ మాస్టర్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ అటెండ్ అవుతారు, ఆ 2 days స్క్రమ్ మాస్టర్ ప్రోగ్రామ్తో వాళ్ళకి డైరెక్ట్గా జాబ్ రాదు. సో కానీ కానీ సర్టిఫికేషన్ అనేది ఒక క్వాలిఫికేషన్ లాంటిది. సో మీరు స్క్రమ్ మాస్టర్ అవ్వాలి అనుకున్నప్పుడు స్కిల్స్ ఏముండాలి, సర్టిఫికేషన్స్ ఏముండాలి. సో ఫస్ట్ స్క్రమ్ మాస్టర్గా మీరు 100% జాబ్ కొట్టాలి అంటే మీకు ఉండాల్సినటువంటి ఫస్ట్ స్కిల్ ఏంటంటే డెఫినెట్లీ వెరీ గుడ్ కమ్యూనికేషన్ ఉండాలి. ఎందుకంటే బీయింగ్ ఏ స్క్రమ్ మాస్టర్ ఒక ప్రాజెక్ట్లో మీరు ప్రొడక్ట్ ఓనర్తో డైలీ ఇంటరాక్ట్ అవ్వాల్సి ఉంటుంది, మీ ప్రాజెక్ట్ మేనేజర్తో డైలీ ఇంటరాక్ట్ అవ్వాల్సి ఉంటుంది, మీ టీమ్తో డైలీ ఇంటరాక్ట్ అవ్వాల్సి ఉంటుంది, మీ స్టేక్ హోల్డర్స్తో డైలీ ఇంటరాక్ట్ అవ్వాల్సి ఉంటుంది, లేకపోతే మీ ప్రాజెక్ట్ ఉన్న డిపెండెన్సీస్ గురించి డిస్కస్ చేయడానికి థర్డ్ పార్టీ టీమ్స్తో మీరు డిస్కస్ చేయాల్సి ఉంటుంది. సో వెరీ గుడ్ కమ్యూనికేషన్ ఉండాలి. సెకండ్ వన్ ఏంటంటే టీమ్ వర్క్ మైండ్ సెట్ ఉండాలి. సో ఎస్పెషల్లీ సో బీయింగ్ ఏ స్క్రమ్ మాస్టర్ యు ఆర్ ఏ ట్రూ లీడర్, యు ఆర్ ఏ సర్వెంట్ లీడర్. సో కాబట్టి మీరు టీమ్ని అర్థం చేసుకోవటం, టీంతో ఎంపథెటిక్గా ఉండటం, సిచ్యువేషన్స్ని అర్థం చేసుకోవటం, సో టీమ్ మేనేజ్మెంట్ స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మేనేజ్మెంట్ స్టైల్లో 2 స్టైల్స్ ఉంటాయి, కమాండ్ సెంటర్ వేరు, టీమ్ మేనేజ్మెంట్ వేరు. కమాండ్ సెంటర్ స్టైల్ అంటే ఏంటి అంటే ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎవ్రీథింగ్, బట్ యాజ్ ఎ స్క్రమ్ మాస్టర్ యూ ఎన్ష్యూర్ team is responsible for everything. You empower the team in such a way that team is responsible for everything. సో ఈ టీమ్ మేనేజ్మెంట్ స్కిల్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలి మీకు. థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే సో చాలామంది స్క్రమ్ మాస్టర్ కోర్స్ అంటే స్క్రమ్మే నేర్చుకుంటున్నారు, ఇది చాలా రాంగ్ అండి. బీయింగ్ ఏ స్క్రమ్ మాస్టర్ మీకు ప్రాజెక్ట్ లెవెల్లో బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి ఫేజ్ మీద ఐడియా ఉండాలి. అసలు ప్రాజెక్ట్ ప్లానింగ్లో ఏం జరుగుతుంది, ప్రాజెక్ట్ డెలివరీ స్ట్రాటజీ ఎలా క్రియేట్ చేస్తారు, ప్రాజెక్ట్ చార్టర్ ఎలా క్రియేట్ చేస్తారు, అలాగే మీకు రిక్వైర్మెంట్ ఫేజ్లో ఏం జరుగుతుంది, బిఏ రోల్ ఏంటి, ఎపిక్స్ నుంచి స్టోరీస్ ఎలా వస్తాయి, సో ఇన్వెస్ట్ క్రైటీరియా ఏంటి, సో డిజైన్ ఫేజ్ ఏంటి, కోడింగ్ ఫేజ్లో కోడ్ రివ్యూస్ ఎలా జరుగుతాయి, కోడ్ రివ్యూస్కి టూల్స్ ఏం వాడతారు, యూనిట్ టెస్టింగ్ ఎలా జరుగుతుంది, అలాగే టెస్టింగ్ ఫేజ్లో డిఫరెంట్ ఆటోమేషన్ టెస్టింగ్ టూల్స్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు, ఎలా ఆటోమేషన్ టెస్టింగ్ని షార్టెస్ట్ టైంలో మనం కంప్లీట్ చేయొచ్చు, అలాగే మీరు డిప్లాయ్మెంట్ ఫేజ్లో డెవాప్స్ టూల్స్ ఎలా వాడతారు. మీరు స్క్రమ్ మాస్టర్ అయినప్పటికీ సో ప్రతి ఫేజ్ మీద మీకు పూర్తిగా నాలెడ్జ్ ఉండాలి. అలానే మీరు డెవాప్స్ కోడింగ్ చేయక్కర్లేదు, సెలీనియం కోడింగ్ చేయక్కర్లేదు, కాకపోతే మీకు ప్రతి ఫేజ్ మీద నాలెడ్జ్ ఉండాలి. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే మీకు
మల్టిపుల్ ఫ్రేమ్వర్క్స్ తెలిసి ఉండాలి. చాలామంది ఏమనుకుంటారంటే స్క్రమ్ అన్ని ప్రాజెక్టులు మనం కోర్సులో నేర్చుకున్న స్క్రమ్ ఫ్రేమ్వర్కే ఉంటుంది అనుకుంటారు. కానీ స్క్రమ్ గురించి తెలియాలి, క్యాన్మన్ గురించి తెలియాలి, స్కేల్ డిజైన్ తెలియాలి. సో మల్టిపుల్ ఫ్రేమ్వర్క్స్ కొన్ని ప్రాజెక్ట్స్లో స్క్రమ్ అండ్ క్యాన్మన్, స్క్రమ్ ఫాలో అవుతారు. సో స్క్రమ్ నాలెడ్జ్ ఉండాలి, క్యాన్మన్ నాలెడ్జ్ ఉండాలి, స్క్రమ్ నాలెడ్జ్ ఉండాలి, స్కేల్ డిజైన్ నాలెడ్జ్ ఉండాలి. ఇట్లా మల్టిపుల్ ఫ్రేమ్వర్క్స్ మీద నాలెడ్జ్ ఉంటే ఈవెన్ యూ కెన్ డిమాండ్ 30 lakhs 40 lakhs ప్యాకేజెస్ ఆల్సో. అలాగే సో ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే మల్టిపుల్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్స్ మీద మీకు గ్రిప్ ఉండాలి. సో చాలామంది ఏంటంటే సో మల్టిపుల్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్స్ తెలియాలి, మరియు ఈ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్స్లో అడ్వాన్స్డ్ నాలెడ్జ్ ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ జీరా తీసుకోండి మీరు. సో జీరా ఇంటిగ్రేషన్స్ ఏంటి, జీరా కాన్ఫిడెన్స్ ఇంటిగ్రేషన్, జీరా జెఫైర్ ఇంటిగ్రేషన్, జీరా ప్లానింగ్ పోకర్ ఇంటిగ్రేషన్, అలాగే జీరాలో అడ్వాన్స్డ్ ఫిల్టర్స్, స్టోరీ బోర్డ్ ఎలా మెయింటైన్ చేయాలి, స్టోరీ బోర్డ్ ఎలా కాన్ఫిగర్ చేయాలి, అలా జీరాలో అడ్వాన్స్డ్ ఫిల్టర్స్ మీద కూడా మీకు జేక్యూఎల్, సో పర్ఫెక్ట్ జేక్యూఎల్ క్వరీస్, జేక్యూఎల్లో డిఫరెంట్ ఫంక్షన్స్ ఎలా వాడాలి, ఇవన్నీ కూడా మీకు తెలియాలి. అలాగే జీరా ఒకటే కాకుండా ఎజూర్ డెవాప్స్ కూడా తెలిస్తే బెటర్, ఎందుకంటే కొన్ని ప్రాజెక్ట్స్లో ఇప్పుడు ఎజూర్ డెవాప్స్ కూడా మనకి కంపెనీస్ అనేవి ఫాలో అవుతున్నారు. సో అలాగే సో ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్స్తో పాటు ఇంకా చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే బీయింగ్ ఏ స్క్రమ్ మాస్టర్, సో మెట్రిక్స్ మీద, రిపోర్ట్స్ మీద. అంటే సో మనకి మెట్రిక్స్ కూడా ఏంటంటే ప్రొడక్టివిటీ బేస్డ్ మెట్రిక్స్ ఉంటాయి. మీరు వెలాసిటీ తీసుకోండి, కెపాసిటీ తీసుకోండి, ఇవన్నీ కూడా స్టోరీ పాయింట్ బేస్ చేసుకుని మెట్రిక్స్ అనేవి ఉంటాయి. ఇలా మనకు మల్టిపుల్ మెట్రిక్స్ ఉంటాయి ప్రాజెక్ట్లో. సో ఈ మల్టిపుల్ మెట్రిక్స్ మీద కానీ, మల్టిపుల్ రిపోర్ట్స్ మీద కానీ, ఎందుకంటే బీయింగ్ ఏ స్క్రమ్ మాస్టర్ యు ఆర్ కంటిన్యూస్లీ రెస్పాన్సిబుల్ ఫర్ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ద ప్రాజెక్ట్. సో ఈ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ ఎలా జరుగుతుంది అనేది మెజర్ చేయగలగాలి మనం. సో మెజర్ చేయాలంటే సో యూ షుడ్ బి హ్యావింగ్ అన్ ఎక్సలెంట్ నాలెడ్జ్ ఆన్ ద మెట్రిక్స్ అండ్ రిపోర్ట్స్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సో బీయింగ్ ఏ స్క్రమ్ మాస్టర్, సో మీకు ఇది కూడా చాలామంది ఏంటంటే సో నాట్ ఓన్లీ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్ అండ్ ఇంతకుముందు చెప్పినట్లు మీకు జెన్కిన్స్ కానీ, గిట్హబ్ కానీ, యూనిట్ టెస్టింగ్ టూల్స్ కానీ, ఆటోమేషన్ టెస్టింగ్ టూల్స్ కానీ, ఇవన్నీ కూడా తెలిస్తే బెటర్. అలాగే సో బీయింగ్ ఏ స్క్రమ్ మాస్టర్ యూ షుడ్ బి ఏబుల్ టు ఎక్స్పెరిమెంట్. ఓకే, స్క్రమ్ ప్రాసెస్ని డేటా అనలిటిక్స్ ప్రాజెక్ట్కి ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, స్క్రమ్ ప్రాసెస్ని వెబ్ అప్లికేషన్స్కి ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, స్క్రమ్ ప్రాసెస్ని మొబైల్ యాప్స్ ప్రాజెక్ట్లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, స్క్రమ్ని ఎస్ఐపి ప్రాజెక్ట్స్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, స్క్రమ్ని ఏఐ ప్రాజెక్ట్స్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి. అంటే ఒక ప్రాసెస్ని డిఫరెంట్ సెట్ ఆఫ్ ప్రాజెక్ట్స్లో ఎలా ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు అనేటటువంటి ఐడియా అనేది ఖచ్చితంగా మీకు తెలిసి ఉండాలి. ఇలా ఒక స్క్రమ్ మాస్టర్ అవ్వాలి అంటే సో చాలామంది స్క్రమ్ సర్టిఫికేషన్ చేసి 2 days వర్క్షాప్, 4 days వర్క్షాప్ అటెండ్ అయ్యి ఒక వీకెండ్స్లో స్క్రమ్ నేర్చేసుకుని స్క్రమ్ మాస్టర్ అవ్వాలని ట్రై చేస్తూ ఉంటారు. కానీ సో ఇట్లాంటి పాయింట్స్ చాలా, అంటే ఒక స్క్రమ్ మాస్టర్ అవ్వాలి అంటే ఒక డీటెయిల్డ్గా సో మల్టిపుల్ స్కిల్స్ ఎలా నేర్చుకోవాలనే వీడియో కూడా నేను సపరేట్గా చేస్తాను. సో మీరు ఎవరైనా నాన్ ఐటీలో ఉంటూ లేదా ఐటీలో ఉంటూ స్క్రమ్ మాస్టర్ రోల్కి అప్లై చేయాలనుకున్నప్పుడు సో స్క్రమ్ మాస్టర్ ఒక ఇంటెన్సివ్గా నేర్చుకోగలిగితే 100% జాబ్ కొట్టే ఛాన్స్ ఉంటుంది. సో ఓన్లీ సర్టిఫికేషన్స్, అంటే ఇప్పుడు సర్టిఫికేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే సో మనకు ఓన్లీ స్క్రమ్ అంటే మనకి మల్టిపుల్ సర్టిఫికేషన్స్ ఉన్నాయి. scrum.org అనేటటువంటి ఆర్గనైజేషన్ నుంచి మీకు PSM 1 ప్రొఫెషనల్ స్క్రమ్ మాస్టర్ 1, ప్రొఫెషనల్ స్క్రమ్ మాస్టర్ 2, ప్రొఫెషనల్ స్క్రమ్ మాస్టర్ 3 అని సర్టిఫికేషన్స్ ఉంటాయి. అలాగే స్క్రమ్ PSM 1, PSM 2, PSM 3 అంటారు. అలాగే స్క్రమ్ అలయన్స్ అనేటటువంటి ఆర్గనైజేషన్ నుంచి CSM సర్టిఫైడ్ స్క్రమ్ మాస్టర్, సో సర్టిఫైడ్ స్క్రమ్ మాస్టర్ అనే సర్టిఫికేషన్ ఉంటుంది. సో సర్టిఫికేషన్ కావాలి, కమ్యూనికేషన్ కావాలి. ఈ రెండింటితో పాటు చాలా రియల్ టైమ్ సినారియోస్ కానీ, ప్రాజెక్ట్ ఓరియంటెడ్ ఛాలెంజెస్ కానీ నేర్చుకుంటే ఎవరైనా స్క్రమ్ మాస్టర్ అవ్వచ్చు. సో స్క్రమ్ మాస్టర్ అవ్వటానికి అంటే మీకు స్క్రమ్ మాస్టర్ అయితే మీకు ప్యాకేజ్ ఉంటుంది, ఫ్యూచర్ ఉంటుంది. అట్లాగే మీకు అంటే మీరు ఎవరైనా కోడింగ్ ప్రెషర్ నుంచి కొంత బయటికి రావాలంటే సో కోడింగ్ స్కిల్స్ ఉంటే మంచిది స్క్రమ్ మాస్టర్ కూడా, లేకపోయినా సరే స్క్రమ్ మాస్టర్ రోల్ మేనేజ్ చేయొచ్చు. అంటే కోడింగ్ స్కిల్స్ అనే కంటే కూడా టెక్నికల్ కాన్సెప్ట్స్ తెలియాలి. మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా స్క్రమ్ మాస్టర్ రోల్ నేర్చుకోవాలి, దాని మీద చాలా సీరియస్గా ట్రై చేయాలనుకుంటున్నాము అని అనుకుంటే, ఎందుకంటే మా ఎక్స్పీరియన్స్ ఏం చెప్తుందంటే మేము క్వాలిటీ థాట్లో 2010 నుంచి ఇప్పటి వరకు సో కొన్ని hundreds of బ్యాచెస్కి స్క్రమ్ ట్రైనింగ్స్ ఇచ్చినప్పుడు సో స్క్రమ్ మాస్టర్ రోల్లో చాలా ఈజీగా ప్లేస్ అవుతున్నారు. సో ఈ స్క్రమ్ మాస్టర్ రోల్కి మీరు వెళ్ళాలి అని మీ అనుకుంటే సో ఖచ్చితంగా మీరు క్వాలిటీ థాట్ కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం. ప్రతి సాటర్డే 11:30 to 1 సో కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్కి మీరు రిజిస్టర్ అవ్వడం ద్వారా సో ఆ కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్కి ఎలా రిజిస్టర్ అవ్వాలంటే డీటెయిల్స్ కింద మీకు మన డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. సో క్వాలిటీ థాట్ కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్కి రిజిస్టర్ అవ్వడం ద్వారా అసలు మీరు స్క్రమ్ మాస్టర్ ప్రోగ్రామ్కి ఎలిజిబుల్లా కాదా, స్క్రమ్ మాస్టర్ కోర్స్ ఎలా చేయాలి, స్క్రమ్ మాస్టర్లో ఇంటర్న్షిప్ ఎలా చేయాలి, స్క్రమ్ మాస్టర్లో ప్లేస్మెంట్స్
ఎలా తెచ్చుకోవాలి, స్క్రమ్ మాస్టర్లో సర్టిఫికేషన్స్ ఎలా తెచ్చుకోవాలనే దానికి మీకు మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ క్వాలిటీ థాట్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి ఇది షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.